నేను మన ఛానల్లో ఇప్పటివరకు ఇంత భారీ బడ్జెట్‌తో కడుతున్న ఇంటిని చూపించలేదు. కానీ ఫస్ట్ టైం 50,00,000 బడ్జెట్‌తో కడుతున్న ఒక మంచి డూప్లెక్స్ స్టైల్ ఇంటినైతే చూపించబోతున్నాను. సో, ఎవరైతే భారీ బడ్జెట్‌లో ఒక ఇంటి నిర్మాణం చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు, లేదా ఇంటికి ఎంత ఖర్చవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా చెప్తాను. మరి ఈ ఇల్లు 50,00,000 బడ్జెట్కి వర్తా కాదా అనేది కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ ఇంటి కొలతలు ఏ విధంగా పెట్టారు, అండ్ ఇంటి ఫేసింగ్ ఏ విధంగా ఉంది, అండ్ ఎలివేషన్ ఎటు నుంచి ఇచ్చారు అనేవి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఈ ఇంటిని 1200 స్క్వేర్ ఫీట్స్తో అయితే నిర్మించారు. ఇంటి బయట చూశారు కదా, స్లాబ్ ఏరియాని తూర్పు సైడ్ 6 అడుగులు పెంచారు, అండ్ ఉత్తరం సైడ్ కూడా 6 అడుగులు పెంచారు. ఈ ఇంటికి ఫేసింగ్ అంటే సింహద్వారం పడమర సైడ్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఎలివేషన్ అనేది ఉత్తరం సైడ్ వచ్చింది. సో బయట బాత్రూమ్ ఏదైతే ఉందో అది తూర్పు సైడ్ ఒక కార్నర్లో రావడం జరిగిందనమాట, బయట బాత్రూము. సో చెప్పాను కదా ఈ ఇంటిని 1200 స్క్వేర్ ఫీట్స్తో కట్టారని. ఫస్ట్ ఇంటి లోపల కొలతల్ని తెలుసుకుందాం. సో ఇంటి లోపల 2 బెడ్రూమ్లు అండ్ ఒక చిన్న దేవుడి గది అండ్ ఓపెన్ కిచెన్గా ఇంటి ప్లాన్ అయితే చేసుకున్నారు. ఒక బెడ్రూమ్లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది, ఇంకొక బెడ్రూమ్ని ప్లెయిన్గానే వదిలేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్రూమ్ ఉంది కదా, దాని సైజ్ వచ్చేసి 12x12. అది ఎలివేషన్ పక్కన వచ్చినటువంటి బెడ్రూము. హాల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని చాలా పెద్దగా, చాలా ఎక్కువ స్పేస్ ఉండేటట్లు వదిలేశారు. సో చూస్తున్నారు కదా, ఇది టీవీ కేస్, అది హాల్లోనే ఉంది. సో ఇది కూడా హాలే. దీని తర్వాత దీని పక్కన కిచెన్ ఉంటుంది. ఇక ఇదంతా హాల్ టైప్లోనే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, అది ఇంకొక బెడ్రూము. సో ఇది నేను చెప్పిన దేవుడి గది. సో ఇది హాలు. చూడండి ఇల్లు ఎట్లుందంటే ఒక పెద్ద హాల్లో చిన్న చిన్న గదులు కట్టినట్టుగా 2 బెడ్రూమ్లను, ఒక దేవుడి గదిని అయితే కట్టినట్టుంది. మిగతా వంట గది ఏదైతే కిచెన్ రూమ్ ఉందో ఇక అదంతా హాల్లోనే కలిపేసినట్టుంది. సో ఇంటి సీలింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో సీలింగ్కి ఎంత ఖర్చు అయింది అండ్ మార్బుల్స్కి ఎంత ఖర్చు అయింది ఇవన్నీ కూడాను మీకు ఈ వీడియోలోనే చెప్తాను. సో ఒకసారి మీకు రూమ్స్ అన్నీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అనమాట. కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దగానే ఎక్కువ స్పేస్తోనే ఉంచారు. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది. సో కిచెన్ రూమ్ సైజ్ వచ్చేసి ఇక్కడ 17x14 సైజులో చెప్పారు. కానీ ఇక్కడ ఈ 17x14 సైజులో చాలా పెద్దగానే కనిపిస్తుందిలే, కానీ ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఆ అటాచ్డ్ బాత్రూమ్ వల్ల ఈ 17 అడుగులు ఏదైతే సైజ్ చెప్పారో అది కొద్దిగా కిచెన్ రూమ్లో బాత్రూమ్ కలిసిపోయిందనమాట. సో దానివల్ల సైజ్ ఎక్కువ వచ్చింది, కానీ కిచెన్ రూమ్ చూడడానికి కొద్దిగా చిన్నగానే ఉంది. సో ఇది ఇంకొక బెడ్రూము. సో ఫస్ట్ బెడ్రూమ్ సైజు నేను 12x12 చెప్పాను కదా, ఇది సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా ఉంది, 13x13. సో ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 3x6. సో కిచెన్ రూమ్ ఏదైతే 17x14 చెప్పారో అందులో అటాచ్డ్ బాత్రూమ్ రావడం వల్ల ఒక 3 అడుగులు తగ్గి 14x14 అట్లయితే వచ్చిందనమాట కిచెన్ రూము. తర్వాత మీకు దేవుడి గది సైజ్ చెప్పలేదు కదా, సో దేవుడి గది సైజ్ వచ్చేసి 6x3. ఓకేనా. సో ఇంటికి ఎక్కడా కూడాను చెక్కవి అంటే వుడ్ మెటీరియల్ ఎక్కడా వాడలేదు. సో ఒక తలుపులు తప్ప
వుడ్ అనేది ఎక్కడ ఉపయోగించలేదు. టోటల్ సిమెంటు లేదా స్టీలు లేదా ఐరన్ వాటివే ఉపయోగించారు. సో పెద్ద ఇంటికి వుడ్ని ఉపయోగించడం వల్ల చెదలు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఐరన్ కానీ స్టీల్ని కానీ ఉపయోగించుకోవడం బెటర్. సో చూస్తున్నారు కదా, ఎలివేషన్ వర్క్ కూడా జరుగుతూనే ఉంది. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు స్టార్టింగ్లో ఇది పెయింట్ అనేది వేయలేదు. సో ఇప్పుడు పెయింట్ వర్క్ అనేది జరుగుతుంది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా జరిగిపోయింది. అదేవిధంగా ఇంటికి దక్షిణం సైడు తూర్పు సైడు బయట బాత్రూమ్ అనేది వచ్చింది. ఇది ఫేసింగ్కి ఉన్న దర్వాజా అనమాట. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను కదా, పడమర సైడ్ ఫేసింగ్ వచ్చిందని. సో చిన్న గేట్ అయితే వచ్చింది పడమర సైడ్. సో ఇప్పుడు బిల్డింగ్ మీద కూడా వెళ్ళి చూపిస్తాను పైన ఏ విధంగా ఉందో. ఇది ఎలివేషను. సో దానికంటే ముందు మీకు ఈ ఇంటికి మార్బుల్స్ కాస్ట్ వచ్చేసి 1,85,000 అయింది. అంటే టైల్స్, మార్బుల్స్ ఇవన్నీ కలిపి అన్నమాట. తర్వాత సీలింగ్ వచ్చేసి వీళ్ళు జిప్సమ్ కాకుండా పీవీసీ సీలింగ్ చేయించారు. సో పీవీసీ సీలింగ్ అనేది కొద్ది కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సో దీనికి పీవీసీ సీలింగ్ వచ్చేసి 1,25,000 తీసుకున్నారు. అదేవిధంగా సో పెయింటింగ్కి 1,50,000 అవుతుంది. ఇక కరెంటు విషయానికి వస్తే ఇది దాదాపు కూడా 1,50,000 అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఇంటికి వచ్చేసి 50 లక్షల పై మాటే అనమాట. సో ఇంకా చేయాల్సిన వర్క్ అనేది ఇంకొక 2% అయితే ఉందన్నమాట. సో పైన మీరు బిల్డింగ్ పైన ఇలా ఫ్లోరింగ్ అనేది, అంటే స్లాబ్ పోసిన తర్వాత పైన ఫ్లోరింగ్ లాగుతారు, అది లాగించుకోండి. ఎందుకంటే దానివల్ల బిల్డింగ్ హీటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట ఫ్లోరింగ్ లాగించడం వల్ల. అండ్ వర్షం పడ్డప్పుడు లీక్ కూడా అవ్వదు బిల్డింగ్ అనేది. అదేవిధంగా మీరు పైన పిల్లర్లు, కొంతమంది స్లాబ్ ఏరియా లెవెల్లోనే ఆ పిల్లర్ల సువ్వలు అంటే ఐరన్ ఏదైతే ఉంటుందో అక్కడితోనే బంద్ చేస్తారు. పైన కొద్దిగైనా అంటే స్లాబ్ పైన ఇలా పిల్లర్ని కొద్దిగైనా పోపిచ్చి ఆ తర్వాత పిల్లర్ని ఆపేయాలన్నమాట. ఇన్ ఫ్యూచర్లో కట్టించుకోవాలి అనుకుంటే తర్వాత కట్టించుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే వర్షాలు పడ్డా కూడా స్లాబ్ అనేది లీక్ అవ్వదు ఎక్కడ. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే స్లాబ్ ఏదైతే ఉందో దాని మీదే ట్యాంక్ అనేది పోపించేస్తుంటారు. సో ఇలా చిన్న చిన్న దిమ్మెలు కట్టి దానిపైన వాటర్ ట్యాంక్ పోపించుకుంటే లీక్ అనేది కూడా అవ్వదు. సో ఇక్కడ ఒక పిల్లర్ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి వాస్తు పిల్లర్ అంటారంట దాన్ని. సో ఈ విధంగా వాస్తు పిల్లర్ని అయితే కట్టించుకున్నారు వీళ్ళు. సో పైన ఎలివేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఐరన్ రేకులనే ఎక్కువ ఉపయోగించండి, సిమెంట్ రేకులు వద్దు. ఎందుకు చెప్తున్నానంటే సిమెంట్ రేకుల వల్ల ఇలా బెండింగ్ అనేది రాదు కాబట్టి వర్షం పడ్డ తర్వాత అవి చినుకులు ఏవైతే ఉన్నాయో వాటర్ కారుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేసి పైన బిల్డింగ్ మీద డైరెక్ట్గా పడుతూ ఉంటే ఆ ఫ్లోటింగ్కి ఇక్కడ స్టెప్స్ ల్యాండ్ నుంచి కింద వాటర్ అనేది జారుకుంటూ వస్తుంది. సో దానివల్ల ఐరన్ రేకులే బెటర్.